నువ్వేమనుకోనంటే నీకు సజెషన్ భయ్యా. ఏంటి భయ్యా? మన బీపీలు మన కంట్రోల్లో ఉండాలంటే మనం ఆడవాళ్ళకి సరెండర్ అయిపోవాలి భయ్యా. మనం వాళ్ళని తిట్టినా కొట్టినా మనమే చెడ్డైపోతాం. ఆ తర్వాత మనం మారిపోయామని చెప్పినా కూడా మనల్ని అర్థం చేసుకోరు. ఏంటి భయ్యా, బాగా ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. అవును భయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులకి ఇప్పటికీ అనుభవిస్తున్నాను. నా మ్యాటరే వేర్లే భయ్యా. ఇప్పుడు తను జాబ్ చేస్తుందంట, కానీ శాలరీ ఇవ్వదంట. మళ్ళీ ఇంటికే ఖర్చులు మొత్తం నేనే చూసుకోవాలంట. ఇది ఎక్కడ న్యాయం భయ్యా? నువ్వే చెప్పు. వాళ్ళ డబ్బులు మనకెందుకు భయ్యా? ఆడవాళ్ళ సుమసలు ముట్టుకోకూడదు. మహా అయితే ఏం చేస్తారు భయ్యా, నచ్చినవి కొనుక్కుంటారు. అలా చూసినా నువ్వు అసలు ఖర్చు పెట్టేదే ఉండదు కదా. ఏంటో భయ్యా, ఏదో చెప్తున్నావు, కానీ యాక్సెప్ట్ చేయడానికే చాలా కష్టంగా ఉంది భయ్యా. కూర్చోబెట్టి ప్రేమగా మాట్లాడు భయ్యా. నాకు తెలిసి తన శాలరీ కూడా ఇంటి కోసమే సేవ్ చేస్తూ ఉంటుంది. సరే భయ్యా.